అమ్మా నాకు ఒక మంచి కథ చెప్పవా? కథలు చెప్పడం నాకు రాదురా. మీ నాన్నగారు వస్తారు కదా, ఎందుకు లేట్ అయిందంటే దానికోసం 30 కథలు చెప్తాడు. అది తిని పడుకుంది కానీ. అమ్మ మనం పడుకున్న తర్వాత నాన్న ఎందుకు వస్తాడమ్మా? ముందుగా వస్తే నీలాంటి ఇంకొకరిని కనవలసి వస్తుందని. సరే లోపలికి వెళ్దాం దా. అది ఏంటి నువ్వు తాగుతున్నావా? ఏం మీ ఊర్లో మందు మంచానికి రాసుకుంటారా? అనసూయ ఆది పక్క పక్కనే ఉన్న 2 అక్షరాలు కలవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? అనసూయ గారు, జీవితంలో 3 విషయాలు చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. ఓకే, ఏంటవి? చెప్పొద్దన్నాగా నేను కూడా చెప్పను. రోజా గారు, జీవితం గురించి ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైందండి. ఏమర్థమైంది? అనవసరంగా ఆలోచిస్తున్నానని అర్థమైంది. బాబు గారు, పెళ్లికి ముందు ఒకడు తాగాడు అంటే అది లవ్ ఫెయిల్యూర్. పెళ్లి తర్వాత కూడా ఒకడు తాగుతున్నాడు అంటే లైఫే ఫెయిల్యూర్. కరెక్ట్ సార్, నేను తాగటానికి 3 రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్, మా ఆవిడ నాతో 1 రోజులు మాట్లాడినంది సార్, అందుకు తాగట్లా. ఈ రోజుతో 1 రోజులు అయిపోయింది సార్. నేను అందంగా కనపడాలి, నా కోసం ఏదన్నా తీసుకురమ్మంది సార్, అందుకే ఇది తెచ్చా. ఇది తాగితే తప్ప అది నాకు అందంగా కనపడదు. మూడోది ఏంటంటే, నేను తాగొస్తే విడాకులు ఇస్తాను సార్. రోజుల మీద కొంచెం ఎక్కువే తాగా, విడాకులు ఇస్తే విముక్తే కదా సార్. ఏమండి, నన్ను అందరూ జూనియర్ శోభన్ బాబు అంటారండి. నన్ను అందరూ జూనియర్ నాగబాబు గారు అంటారు. అయితే ఏంటి? ఖాళీగా ఉన్నా సార్, పని లేదు. మీ ఇంటి దగ్గర బిందెలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆ బిందెలు ముందు పెట్టుకొని వెళ్ళు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డానమ్మ అని డాన్స్లు వేసుకో. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే నన్ను ఖాళీ చేస్తారయ్యా. వెళ్ళు. అదే మా ఆవిడ హాస్పిటల్లో ఉందిరా, ఒక 1000 ఉంటాయవరా? 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆవిడ హాస్పిటల్లో ఉందని నేను డబ్బులు ఇస్తూనే ఉన్నానండి. అది ఇంకా డిశ్చార్జ్ కాదారా? అది డిశ్చార్జ్ ఎందుకు అవుతుందిరా? అది హాస్పిటల్లో నర్సు కదా. 4 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తుంటే అది నర్సు సార్. అది ఏమే తలుపు తీ. నేను తలుపు తీనండి. అందమైన పెళ్ళాం కోసం అందమైన బహుమతి తెచ్చా. ఏదండి? ఏది అందమైన బహుమతి? ముందు అందమైన పెళ్ళాం ఎక్కడ చూపించవే. ఏమండి, మీరు తాగుడు మానేస్తే ఆ డబ్బుతో మనం కారు కొనుక్కోవచ్చు. మీరు మేకప్ వేసుకోవటం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ప్యాకాట్లో ఈ రోజు డబ్బుల మీద డబ్బులు సంపాదించా. బాబు, ఇన్ని డబ్బులు ఎలాగ వచ్చినాయండి? ఏం లేదు, ఓడిపోతే నా పెళ్ళాన్ని ఇస్తానన్న అంతే. డబ్బులని అక్కడ వదిలేసి పారిపోయారు. అవునా, భూకాలు ఎందుకు వస్తాయి? భూకంపాలు ఎందుకు వస్తాయా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అప్పుడప్పుడు నాలాగా కళ్ళు తిరిగి పడిపోద్ది నాన్న, అందుకు భూకంపాలు వస్తాయి. ఏమండి, ఒక పక్క కోయిల కోత, ఒక పక్క సన్నని ఒకటే ఒక్కపోత. దీన్ని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందండి? మీ నాన్న చేసిన దగా గుర్తుకొస్తుంది. చెప్పవే. లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకురాపో. నువ్వు చదువుకోనన్న, నువ్వు బాగా చదువుకొని రచ్చరదంత తోడు వాళ్ళ నాన్న నువ్వు. ఈ కూర పేరేంటో చెప్పవే, టేస్ట్ ఊహించుకొని తింటా. ఫుడ్ ఇది, ఫుడ్ అంటే అది. ఏమండి, నేనేదో భర్తనే గౌరవంతో చెప్పు చూస్తా. చెయ్యత్తకు నాకు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉంది, నేను ఫోన్ లో మాట్లాడా. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారా? ఏమన్నారండి? రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు. ఇలాంటి జోకులకి ఏం తక్కువ లేదు. లైన్ సబ్జెక్ట్ చెప్పు. ఏమండి, ఆఫీసుకి టైం అవుతుంది.
ఇది ఆఫీస్ కాదా ఆ. ఇంత ప్రశాంతంగా నిద్రపడితే ఇదే ఆఫీస్ అనుకున్నా. అరే నాన్న రాత్రి ఏం జరిగింది రోజు జరిగేదే జరిగింది. అంటే నన్నే కొట్టిందా? మనం ధైర్యంగా తాగి రావటమే కానీ ధైర్యంగా వాళ్ళని ఎప్పటికీ కొట్టలేము. గూగుల్లో హౌ టు హ్యాండిల్ వైఫ్ అని కొడితే వీఆర్ ఆల్సో సెర్చింగ్ అని వస్తుంది. ఇంక మేమేం చేస్తాం? టిఫినా ఏంటే పాయసం ప్లేట్లో పోసుకొచ్చో? అది పాయసం కాదండి, ఉప్మా. కొంచెం నీళ్లు ఎక్కువైనాయి. కొంచెం ఏంటి చాలా ఎక్కువైంది, తాగాలి ఉప్మా. లంచ్ బాక్స్ లో పెట్టమంటారా? ఎందుకు పెన్ డ్రైవ్ లో పెట్టి సిస్టమ్ లో వేసుకొని తింటా. లంచ్ బాక్స్ లో కాక ఎక్కడ పెడతావు? నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికనా మజాగా ఛాన్స్ జరుపుకో రొమాన్స్. ఎవరే ఆ పక్కింట్లో? లవర్స్ అంటండి, ఇంకా పెళ్లి కాలేదు. ఏమండి మీకు మాట చెప్పాలండి, ఆ కుర్రోడిని అమ్మాయిని చేసుకోవద్దని చెప్పండి, అస్సలు బాగోలేదు. చెప్పనే ఏ నేను చేసుకునేటప్పుడు నాకు ఎవడేం చెప్పాడా? ఎందుకైనా మంచిది ఈ రోజు వాడిని కాపాడదామండి. మన పెళ్లి ఎప్పుడు చేస్తుందని చెప్పమ్మా. దాని గురించి ఆలోచిస్తున్నాను. రే ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడుకో, మళ్ళీ పెళ్లి తర్వాత మాట్లాడే అవకాశం ఇస్తుందో లేదో. గురుగారు బాగున్నారా? ఎటకారమా? నాకు పెళ్ళయిందని తెలుసుగా మళ్ళీ బాగున్నావని అడుగుతావేంట్రా? అదేంటండి పెళ్లి అయితే బాగోరా? లారీ గుద్దితే యాక్సిడెంట్ అయిద్దా అన్నట్టు అడుగుతాడేంటి? ఈ ఒంటి మీద ఈ గాయాలు ఏంటండి? అదే ఆ రాత్రి మా ఆవిడ చొక్కా ప్యాంటు ఉతికింది లేరా. చొక్కా ప్యాంటు ఉతికితే మీకెందుకండి గాయాలు? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? అయ్యి బాబో పెళ్లి అయితే కొడతారా? అబ్బాయి లేదురా, నువ్వు పెద్ద వినాయకుడు అని కూర్చోబెట్టి కుండ్రాలు పెడతారు. కొడతారా మళ్ళీ చెప్పాలా నీకు? ఊరుకోండి, అందుకే మీకు అందరూ అంటారు ఇంట్లో పిల్లి ఈదిలో పులి అని. ఎవడరా నన్ను ఇంట్లో పిల్లంది? నేను ఇంట్లో కూడా పులే, కాకపోతే ఇక్కడ పులి మీద దుర్గామాత కూర్చొని ఉంటది. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏం చేస్తున్నారు అక్కడ? బాబామాతో వాట్సాప్ కాల్ చేస్తున్నా. నేనేం బిగుతాను? సరే అండి, ఇటు చూడండి, మారం చేస్తున్నాడు. కూర్చోడు వస్తాడు, తినరా అన్నా సరే తింటలేదు. రే అన్నం తినకపోతే అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపిస్తా. అమ్మో వద్దు, తింటాను. ఏమే ఒకసారి లోపలికి వెళ్ళి మన పోయిన సంవత్సరం మిగిలిపోయిన దీపావళి అవుట్లు చేసారాపో. దేనికండి? మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన లడ్డూలు ఉన్నాయి కదా, బాగొడదామని. వస్తున్నారా? ఇడికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, పెళ్లి చేసుకోబోతున్నా కదా. ఏమండి ఒకసారి ఇలా రండి. వాడు ఏదో చీర కొంటానంటే శాంపుల్ తీసుకోమంటున్నాడు. శాంపుల్ అంటే ఏంటండి? పెళ్లి చూపులో నువ్వు చూపించావు చూసావా వినయం, అదే శాంపిల్. సరే కానీ నన్ను ఎన్ని చీరలు తీసుకోమంటారు? చెప్పులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకున్నావా? ఏమండి మేము కానీ తలుచుకుంటే మిమ్మల్ని లక్షాధికారులు చేయగలని తెలుసునా? ఖచ్చితంగా చేస్తారే, కాకపోతే మేము కోటీశ్వరులు అయ్యి ఉన్నాం. ఇంతకీ నన్ను చీర తీసుకోమంటారా, చుడీదార్ తీసుకోమంటారా? నేను ఉతకడానికి సులువుగా ఏది ఉంటే అది తీసుకోవే. ఏమండి, మీరు బట్టలు ఉతుకుతారా? అబ్బే లేదురా, అనసూయ వచ్చి ఉతికి పెడితే రోజా గారు వచ్చి ఆరేస్తారు. ఏమండి ఏంటి ఈ జాకెట్ కొంచెం కుట్టి పెట్టండి. నేను జాకెట్ కుట్టాలా? దానికి జాకెట్ ఒకటే ఇస్తే సరిపోద్దా? సూది దారం మీ బాబు ఇస్తాడా? ఇది ముందే ఏడొచ్చుగా. ఇదిగో సూది. నాన్న కర్మ కర్త క్రియ అంటే ఏంటి నాన్న? ఇలా బ్యాచులర్ గా పుట్టడం కర్తనా అన్న, పెళ్లి చేసుకోవటం కర్మ. ఇప్పుడు జాకెట్లు కుడుతున్నాను చూసా, ఇది క్రియ. కుట్టుకుంటానే ఉండాలా. ఊరుకోండి, అమ్మాయిలు ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉంటారండి. నాకు ఇదే డౌట్ వచ్చిందిరా, దేవుణ్ణి అడిగే. అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుంటారు, పిల్లలు ఎందుకు కోపంగా ఉంటారు అని అడిగే. ఒరే అమ్మాయిలను నేను సృష్టిస్తాను, పిల్లల్ని మీరు తయారు చేసుకుంటారా అన్నాడు. ఏంటి నాన్న? అవునా గోపి, మన పెళ్లికి మా ఇంట్లో మా అమ్మాయిని ఒప్పుకున్నారు. నేను ఒప్పుకోను. ఏ నేను ఒప్పుకోను. ఏ? నాకు జ్ఞానోదయం అయిపోయింది. హలో గురువు గారు. ఏమండి ఏమైంది? అది నేను అనుకున్నదే అయింది. స్కిట్ అయిందన్నమాట. అది. ఏంటి బాబు గారు అలా చూస్తున్నారు? ఈ రోజు నా శోభనం. తరతరాలుగా యుగ యుగాలుగా మన మగాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా చేయాలనిపించే ప్రక్రియ ఇది. ఇన్నాళ్ళు పంజరంలో బందీగా ఉన్న చిలక ఈ రోజు పైకి ఎగరాలంటుంది. ఎగిరితే స్వేచ్ఛ దొరుకుతుంది అని అది అనుకుంటుంది. బందీగా ఉండటమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు బాబు గారు? మీరేమీ ఆరు. ఇగో ఇక్కడ ఉన్న ఈ మల్లెపూలు ఇవే మనకి ఉచ్చు బిగించి మన బొచ్చు రాలిపోయేలా చేస్తాయి.
ఇవి చూసే మన వాళ్ళంతా ముందుకెళ్తారు, చివరికి వీటినే పైనేసి మోసుకెళ్తారు. అంటే ఇవి మంచం పైన ఉంటే మొదటి రాత్రి, మన పైన ఉంటే చివరి రాత్రి. వా! ఇదిగో అలంకరించారే ఈ గది. బలిచ్చే ముందు మేకని అలంకరించటం, ఈ గదిని అలంకరించటం రెండు ఒకటి. ఈ లైట్ల కాంతి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని చెప్పడానికి నిదర్శనం. ఇక్కడ చెప్పారు చూశావా, ఈ టేకు చెక్కతో చేసిన మంచం. ఎందుకో తెలుసా? ఆల్రెడీ గదిలో ఒక టేకు చెక్క ఉంది, వచ్చేవాడు టేకు చెక్క కాకుండా చూడరా దేవుడా. ఓ మై గాడ్. కానీ అసలు ముహూర్తం స్టార్ట్ అయ్యే వరకు మనం ఏ చెక్కో మనకే తెలియదు. అదృష్టం బాగుంటే పులిలా పైకి దూకుతాం, దురదృష్టం వెంటాడితే జింకలా జంకుతాం. మనం ఏమీ చేయలేం. ఓ ఇదంతా అయిపోయింది కదా, గదిలో నుంచి బయటికి రాగానే ఫ్రెండ్స్ అంతా వస్తారు. మామా రాత్రి ఇల్లు కదిలేలా పర్ఫార్మెన్స్ చేసావంట కదరా పార్టీ. వాడికి ఏం తెలుసు, ఇల్లు కాదు కదా, ఇటకు కూడా కదలేదు. పిల్లగాలికి పోయి ఉన్నగాలి పోయినట్టు ఈ వాయిస్ మాట్లాడితే నా వాయిస్ పోయేటట్టుంది. అందుకే నేను మామూలు వాయిస్కి వచ్చా. ఇంతకీ అది ఎక్కడా అంటే చెయ్య 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 అని వచ్చా అంటే నేనేం చేయను ముందే డిసైడ్ అయ్యా. అయ్యో అలా లేదండి, ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నానండి. నువ్వు సిగ్గుపడుతున్నట్లేదా, బొట్టినేలతో నేల నవ్వుతున్నట్టుంది. సరేనండి, ఈ పాలు తీసుకోండి. నేను ఎంత అదృష్టవంతునండి. మామూలుగా మనకు పాలు కావాలంటే గేదె దగ్గరికి వెళ్ళాలి, గేదె నాకు పాలు తెచ్చిస్తుందంటే. పాలు దగ్గర ఒంట్లో వేడి వచ్చేసింది ఒక్కసారిగా. కూల్ డ్రింక్ తీసుకురమ్మంటారా? ఇది ఆ వేడి కాదే, వెనకటికి నీలాంటిదే. పేపర్లో వార్తలు వేడి వేడిగా ఉన్నాయని ఫ్రిడ్జ్ లో పెట్టి చదివిందంట. ఏం చేస్తున్నావు? కాళ్ళు మొక్కడానికి ట్రై చేస్తున్నాను. కాళ్ళు మొక్కే లోపు కామెంట్లు కూడా అయిపోతాయి. లేలే ఏమండి టుడే ఈస్ అవర్ ఫస్ట్ నైట్ అని ఫేస్బుక్ లో పెట్టమంటారా? ఎందుకు లైవ్ ఆన్ చేసి స్టూల్ మీద పెట్టు, కామెంట్లు చదువుతూ కంటిన్యూ చేద్దాం. వచ్చే ఏం పెడుతున్నావే? హ్యావింగ్ ఫస్ట్ నైట్ విత్ ఆది సుధీర్ రచ్చర. ఇంతమందిని ట్యాగ్ చేసేవంటే మనం ఏమన్నా కలిసి సినిమా చూస్తున్నావా? ఇక్కడ కూర్చో. నన్ను ముందు పెట్టుకుని ఆయన చూస్తావేంటి? చందమామని చూస్తూ అన్నం తినాలి కానీ అన్నాన్ని చూస్తూ చందమామని తినకూడదు. ఏమండి చిన్న డౌట్, ఫస్ట్ నైట్ రాత్రే ఎందుకు చేస్తారండి? అంటే ఒకవేళ మొగుడు చుక్కలు చూపించలేకపోయినా ఆకాశంలో చుక్కలు చూసి సంతోషపడొచ్చని. మరి 3 రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాం కదే, ముడుకు ఒక రాత్రి లెక్కన 3 రాత్రులు. మరి అలాగైతే 7 అడుగులు వేస్తాం కదా, 7 రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యం ఎన్ని అక్షింతలు వేస్తారో అన్ని రాత్రులు అలా ఇక్కడ పీల్చి పిప్పి అయిపోతాం. ఏమండి మన రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే ద్రావిడ్ లక్ష్మణ్ పార్ట్నర్షిప్ లా ఉండాలండి. నేను ధోని లాంటి ఇన్నింగ్స్ స్లోగా స్టార్ట్ చేసిన ఫినిషింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాను. అదేమో మీరేం చేస్తారో తెలియదు, తెల్లారేసరికి నా చేతుల్లో బెడ్ ఉండాలి. నేనేమన్నా పేపర్ ప్రింట్ చేస్తున్నానంటే ఈ నైట్ ప్రింట్ చేసి రేపు ఉదయానికి సప్లై చేసి ఉదయానికి సప్లై చేయడానికి కూర్చో. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా. ఏమండి అబ్బా మీరు ఇలా ఉంటే ఏమనిపిస్తుందండి? నీళ్ళ ట్యాంకర్ కింద నీళ్ళ బింద పెట్టినట్టుంది. రే ఎనర్జీ కోసం ఏదన్నా మంచి పాట అయ్యిరా ప్లీజ్. ప్లీజ్ ఎనర్జీ. సదాగారే ఎనర్జీ ఇచ్చిన తర్వాత నేను అసలు మాట్లాడను. ఇక ఈరోజు అయిపోయింది, నువ్వేంటో నేను తెలుస్తా. నామది నిన్ను పిలిచింది గానమై గానమై నా ప్రాణమై. నేను టచ్ చేయకుండా టచ్అప్ చేసేస్తున్నాడు ఈడోడు. ఎవడు ఈ ఫ్రూట్లు అమ్ముకునేవాడు? నా లవర్ అండి. వాడిపోయిన కాలీఫ్లవర్ లాగున్నాడు. ఈడి నీ లవర్ ఏంటి? అప్పట్లో ఆయన బోని కపూర్ అయితే నేను శ్రీదేవ్ అండి. మరి నేనెవరు? రామ్ గోపాల్ వర్మనా? మీకు విషయం తెలుసా? చిన్నప్పుడు దాంతో అక్షరాలు ఎలా దిద్దించానో తెలుసా?
కొంచెం పెద్ద అయిన తర్వాత దాంతో రాగాలు ఎలా పలికించానో తెలుసా? ఇంకా పెద్ద అయిన తర్వాత దాంతో రథం ముగ్గు ఎలా గేయించానో తెలుసా? ఇప్పుడు ఇది కూడా ఎలా చేయించాలో వచ్చావని చెప్పడానికి. నీకో విషయం తెలుసా? అది దూరం అయినగా నుంచి నా గుండె కోత. అరే మ్యాన్ హోల్ మీద మూతలాగున్నావు, నీకెందుకురా కోత మోత? అంటే పెళ్లికి ముందే ఒక లవర్ను పెట్టుకుని ఎంత మోసం చేసేవే నన్ను నువ్వు, ఎంత మోసం చేసేవే నువ్వు. నీకు ఇంకో విషయం తెలిసిన? నేను ఎప్పుడు ప్లూటు ఊదినా గొన్నేనుగులాగా చెంగు చెంగు అని నా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేది. అలా ఊదే పొగ్గొట్టంలో తయారయ్యో. మోసం చేస్తావే నువ్వు, నాకు మోసం చేస్తావే. ఎవరితండి ఇది? గదిలోకి వచ్చిన దగ్గర నుంచి అగరబత్తి ఏది అని అడిగావు కదా, ఇదే అగరబత్తి. అంటారండి అంటారు. మొన్నటి వరకు నా రసం మొత్తం రసంలాగా పీల్చి ఇప్పుడు ఇలాగే అంటారు. నేను చచ్చిపోతానండి. రాణి, మామూలుగా ఎవరైనా చచ్చిపోతే అస్థిపంజరం మిగిలిద్ది, అస్థిపంజరమే చచ్చిపోతే ఇంకేం మిగిలిద్ది? ఏం చేస్తుంటదండి ఇది? బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో స్త్రీలకు మాత్రమే పురుషులకు మాత్రమే గోడల మీద రాస్తుంటది. అబ్బా ఇలా ఉందేంటండి? అదే అంటే ఒక రోజు రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పారు, అంతే. ప్లాట్ఫామ్ మీదకి నిజంగా వస్తుందేమని చెప్పి పట్టాల మీదకు దూకింది. ఆ రోజు నుంచి రైలు కింద రూపాయి బిల్ల అయింది. మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ ఏమో గోలో. ఆది గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? సమస్యల వరకే మన స్కిట్, పరిష్కారం వాళ్ళ స్కిట్. వాళ్ళు ఏం చెప్తే అదే. ఒక పని చేద్దాం. ఆ నీ భార్య నాకిచ్చి నాకు నువ్వు కన్యాదానం చెయ్యి. నీ లవర్ నీకిచ్చి నీకు నేను కన్యాదానం చేస్తాను. ఈ దానాలు కన్యాదానాలు అన్ని మా ఫస్ట్ నైట్ తర్వాతేగా. ఒరే ఆది, నువ్వు ఇంక మారవా? నువ్వు అసలానే నిన్ను అలా కాదురా అసలానే. నువ్వు కిందకు పదరా, నీకు సంగతి చెప్తా. నువ్వు పదవే, చెప్తాను నీకు సంగతి. ఒరే ఆది, గాలి కొట్టేవే అది. నిజంగా నన్ను చూస్తే నిలవట్లేదా మీ చొక్కా బొత్తాలు? అది రత్తాలను చూస్తే, నిన్ను చూస్తే ఆల్రెడీ ఊడిపోయిన బొత్తాలు కూడా వాటికి అవే సర్దుకుంటాయి. ఏమండి, ఈ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గిందండి? లేదే, తగ్గలేదే. నిజంగా తగ్గింది. తగ్గలేదన్నారా? తగ్గలేదని ఎలా చెప్తున్నారండి? అసలు ఉంటే కదా తగ్గడానికి. ఏమండి, జోక్ చేశాను లేవే, ఏమనుకోకు. మీకు గాని నిజంగా గాని ప్రేమ ఉంటే ఏమండి, ఈ చీరను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి, మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కట్టుకున్న చీర అంటే నేను చూడకుండానే పెళ్లి చేసుకున్నారా? ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడటం, చచ్చిపోవటమే. అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో? పెళ్లి అనేది ఫేస్బుక్ లో వచ్చే రూమర్ లాంటిదే. ఏం ఉన్నదని తెలిసినా కూడా క్లిక్ చేయకుండా ఆగలేం. క్లిక్ చేసాక తెలిసినా ఏం ఉపయోగం? ఏదో మాటలకి ఏం తక్కువ లేదు కానీ రాత్రికి నేను వచ్చే సాయానికి వంట చేయమన్నా ఎందుకు చేయలేదు? పడ్డానే, పట్టేసింది. ఎక్కడ పడ్డారు? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను, నిద్ర పట్టేసింది. మీకు చెప్పడం కంటే ఆ రచ్చారావుకి చెప్పొచ్చు. వెళ్ళి చెప్పుకో. ఆడాలకు లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ వేస్తే సగం పేడ వదిలిపోద్ది. చంపేస్తాం. వీళ్ళ నాన్నని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పానండి. దీన్ని నాకు ఇచ్చి చేసి నన్ను ఫూలింగ్ చేసాడు. ఇంత చేస్తున్నా కూడా మగాడికి ఆడదంతేనే పిచ్చండి. ఎందుకంటే నిన్న సాయంత్రం మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగ 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 అని చెవుడు రాల, అనసూయ అనసూయ అని అందరూ వచ్చారు. అప్పుడు దొంగలు పట్టుకుని పోలీసులు అప్పగించాల్సి వచ్చింది. ఏమండి, ఏంటి? నేను బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా. అయ్యో, వచ్చి రుద్దండి. అబ్బా, ఈ సరసాలకు మాత్రం ఏం తక్కువ లేదు. వస్తున్నా. బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా అంటే ఒళ్ళు అనుకున్నా, బట్టలు రుద్దమని పిలిచింది ఇది. తెలివైన భార్య. అవునవును, దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పగల బట్టలు పిండుకోవటం, నైట్ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు చూసి ఆత్రంగా పెళ్లి చేసుకుంటాం గానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైంది నాకు. చెరుకు మిషన్ లో ఫస్ట్ టైం చెరుకు పెట్టినప్పుడే రసం అంతా అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ పెట్టిన పిప్పే గానీ ప్రయోజనం ఉండదు.
బట్టలు ఉతకటం ఈ వెంకట్రా ఏం చేస్తున్నా? కమల్ హాసన్ కి యాక్టింగ్ నేర్పిస్తున్నారా? నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆయన ఇవ్వలేకపోతున్నాడు, ఏం చేద్దాం? అబ్బా జోక్. అయ్యా, ఏం ఇలా వచ్చారు? ఈ మధ్య మాకు ఎంగేజ్మెంట్ అయిందిరా. మరి పెద్ద కర్మ ఎప్పుడు? అదేట్రా పెళ్లి ఎప్పుడు అవ్వాలి కానీ పెద్ద కాలం ఎప్పుడు అంటావు బాబు? పెళ్లికి పెద్ద కర్మకి పెద్ద తేడా లేదురా. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది సార్. స్టార్టింగ్ లో అండర్స్టాండింగ్ ఉంటది, తర్వాత మొత్తం దాని అండర్ లోకి వెళ్తాం. మా ఓన్లీ స్టాండింగ్. నువ్వు పెళ్లిలో అబ్బాయి పొడుగు అమ్మాయి పొట్టుగా ఎందుకుంటున్నావు తెలుసా? వాళ్ళు పెళ్లి తర్వాత తల ఎత్తుకొని బతుకుతారు, మనం తల దించుకొని బతకాలి. అందుకే అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఉండాలంటారు. చెప్పాలి, పెళ్లి అక్షంతలు వేస్తారు కదా, ఎగిరెగిరేస్తుంటారు. అవును, దాని అర్థం తెలుసా అసలు నీకు? అదేరా బాబు, ఇగో ఏ నా ఇంటికి దీపరా. ఆ దీపమే నిన్ను నీ ఇంటిని కాల్చేది. ఒరే పెళ్లికి ముందు అమ్మాయిరా అన్ని ఐటమ్స్ వడ్డిచ్చిన ఇస్తరాకు లాంటిదిరా. ఎప్పుడు తిందామా అని ఆశపడుతుంటాం. పెళ్లి తర్వాత అమ్మాయి ఎంగిలి ఇస్తరాకు, ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు చేతులు కడుక్కుందామా, ఇదే ఆపన. మరి పెళ్ళప్పుడు కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా గ్రాండ్ గా తిప్పుతారు ఏంటి? అక్కడే తప్పు చేస్తున్నావురా. వాడు కారు ఎక్కిచ్చేది అదే చివరి అవకాశం, నువ్వు పారిపోరా అని. అదే లేక మనం ఊరంతా తిరుగుతున్నాం. ఊరంతా తిప్పి అర్థం కాదు ఎదవలకి. అది అర్థం కాదా, మనం తిరుగుతా ఉంటాం ఊరంతా. అది కాదు, మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారా? ఒక్కటి చెప్పనా, లవర్ అనేది ప్రత్యేక ప్యాకేజ్ లాంటిదిరా. 3-4 సంవత్సరాలు వాడుకుంటది, వదిలేస్తది. కానీ పిల్లం ప్రత్యేక హోదా, జీవితాంతం మనతో ఉండి మనం ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం పొందుతుంటది. సర్లే, ఏదో పెళ్ళైనాడు కదా ఆచరిద్దామని వచ్చాం. అరే కాలిపోయిన పిల్లికైతే బర్ణాలు రాసుకోమని చెప్పచ్చు, ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని హెల్ప్ అంటే నేనేం చేస్తాను రా. ఏమండి? ఎవరండి? పాపం ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారే. అయ్యో అవునా? ఏమండి నేను స్నానం కూడా చేయలేదండి. స్నానం చేసినంత మాత్రాన టేకు గంధం అయిద్దా? టేకే నువ్వేడే ఉండలే. ఎవరండి మీ ఆవిడ? అవును, మా ఆవిడండి. ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బిందే. పెళ్లిలో సన్నాయి ఊతారని తెలుసు కానీ సన్నాయి ఊదేదానే చేసుకుంటానని నాకు తెలియదు. ఏంటి సన్నాయి వస్తుందా? ఊదే బుగ్గల బంగాళాఖాతం లాగా లోతుకి వెళ్ళిపోయినాయి. ఆ బాడీ చూసావా మ్యాప్ లాగా, ఏది ఎక్కడుందో మనమే గుర్తించాలి. సర్లే గానీ అర్జెంట్ గా అన్నవరం ఎంత టైం పడుతుందంట? ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం ఉంటది దాదాపు. దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంచానికి ఆంబోత ఒకటి ఉంది, తాడిపోయినానికి 5 నిమిషాలు వెళ్ళొచ్చు. హలో నాన్న, యాక్సిడెంట్ అయిందా? వస్తున్నా నాన్న. ఏమైంది? ఏమండి మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంటే అండి. చేసిన పాపం వరకనే పోతుందా, లేకపోతే నాకు ఇచ్చి పెళ్లి చేసి తొందరగా వెళ్ళి. ఇంకా ఇక్కడే ఉంటాయండి, బట్టలు సర్దుకొని వెళ్ళు. ఏమండి ఇంకా బట్టలు సర్దుకోలేదండి. నువ్వు ఇలాంటిది ఏదో జరిగితే ఒక సూటికే సర్ది పెట్టే ముందే. ఏమండి నేను లేకుండా మీరు ఎలా ఉంటారండి? పని మనిషి ఉంది కదా, అంటే వంటకి అన్నిటికీ ఉంటది కదా. జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే వెళ్ళు. నిజాలు వచ్చేసాయి. అమ్మయ్యా, పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది. ఒక మగాడు గాల్లో ఎగిరి గంతేసే మాటలు 3 మాటలు ఏంటంటే పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది, అంతే. మన ఫ్రెండ్స్, హలో, అరే మామా వచ్చేరా, మంచి టైంకి ఫోన్ చేసావురా. అసలు టైం పాస్ కావట్లేదురా. టైం పాస్ కావాలంటే ఏమి లేదురా, 4 బాటిల్ తెచ్చుకోవడం, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయటం. కూర్చో. రకరకాల మందు తెచ్చాను రా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తలకు కొట్టుకొని నిప్పట్టించుకున్నాం, ఏం చేస్తాం? వెనకటికి నీలాంటి ఉప్పు సత్యాగ్రహం ఏంటంటే అది కూడా 9 గ్రహాల్లో గ్రహం అన్నాడంట. గ్యాప్ ఇవ్వటం ఏంటాను? ఆహా, నువ్వు కూర్చుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఒక కొండరాయి బండరాయి మీద కూర్చున్నట్టుందిరా. మరి ఈ మధ్య తగ్గాను లేవా? సముద్రంలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసినంత చెరువు అయిద్దా? సముద్రమే. పెట్టు. సరిగాని మావా, మొత్తం 5,000 అయింది. ఇదిగో బిల్లు. ఏమని 5,000 ఎత్తాలేరా? పోయినసారి తీసుకుని 3,000 అప్పే ఇప్పటి వరకు ఇంకా తీర్చలేదు. అప్పు తీసుకున్నప్పుడు నీకేం చెప్పాను? చెప్పారా? నీ రుణం జన్మలో తెచ్చుకోలేదని చెప్పానా? అంటే నీ పిల్లని ఊరెళ్ళినప్పుడు అంతా కూడాను ఇలా పార్టీ చేసుకుని బదులు పూర్తిగా పిల్లల్ని వదిలి తప్పొచ్చు కదరా. వదిలేయటం అదేమన్నా మామూలు విషయం అంటారా? మనిషి ఆశ అనేది పెనం మీద దోశ లాంటిదిరా. ఒక దోశ మాడిపోయిందని పిండి పడేసుకుంటావా? పెనం నుడిచేయటం, మళ్ళీ దోశలు వేయటం, అంతే. 60% మగాళ్ళు పిల్లల వల్లే విసిగెత్తిపోతున్నారని సర్వేలన్నీ చెప్తున్నాయిరా. మరి మిగతా 40% వాళ్ళ మీద భయంతో అసలు సర్వేకి వెళ్ళలేదంట. మరి ఎలా ఆవిడ గురించి ఏంటి? వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తాం, అది ఎప్పుడో లేచిపోయింది. శోభాంగదిలో ఈయన అడిగింది, ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ నైట్ అని. నో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఎట్ నైట్ అన్నాడట. నవ్వేవులేరా. మరి ఈడి పిల్లల సంగతి ఏంటి? ఈడు 6 నెలల క్రితమే పోయింది. అది ఎలా? ఇంటి పక్కన చాలా మందికి 2-3 హౌసులు ఉన్నాయి, మనకి ఒక హౌస్ కొనొచ్చు అంటే మ్యాన్షన్ హౌస్ కొన్నాడంటే. ఆవిడన్నప్పుడు ఒక్క రాత్రి నిద్ర పోనిచ్చేవాడిని కాదు తెలుసా? నువ్వు పెట్టే కొరక మీ ఆవిడంటే చుట్టుపక్కల వాళ్ళు నిద్రపోవట్లే.
ఈ పార్టీతోనే మంచి డంచుకు మంచి ఫిగర్ తెప్పించరా హలో మధురన్న గారు పార్టీ నిజంగానే 2-3 రోజులు ఎగిరిపోయేలా ఉంది గారి బ్యూటీ పాటలు అతికించిన చేతకు స్కూటీ లాగా ఉంది ఇది బ్యూటీ ఏంట్రా? టెన్షన్ గా ఉందరన్న ఏది పెన్షన్ తీసుకునేదాన్ని చూసుకోండి టెన్షన్ గా ఉందా? పోలీసులు వస్తారు తొందరపడండి. పోలీసులు వచ్చినా మనల్ని ఏమి అనరు. ఊరు నుంచి మా నాయనమ్మ వచ్చిందనుకో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఏమండి ఏం జరుగుతుందండి ఇక్కడ? ఒక కసికోన నలుగురిని పసికోనాలు చేసి ఆడుకుంటుంది. ఏయ్, ఎవరే నువ్వు? నువ్వే వస్తావే ఏ కంపెనీ? ఫ్యామిలీ ఇక్కడ. అయ్యా కంపెనీ ఇక్కడ కళ్ళు రాలిపోతాయి. నీలాంటి వాళ్ళు చాలా మందిని మడత పెట్టారు. అలాగే. ఏంటండి ఇది కంపెనీ అంటుంది? ఇద్దరికి పెద్ద తేడా కనిపించట్లేదే. ఏమండి మీరు ఇంతకాలం మంచోళ్ళు అనుకున్నారండి, ఏదైనా కొంప ముంచుతారనుకోలేదు. ఇప్పుడు మా నాన్నతో చెప్పి పోలీసులు చెప్పి మిమ్మల్ని బొక్కలే ఇస్తారు. ఆవిడ వస్తుందని భయపడ్డావా? అబ్బా, నువ్వంటేనే భయమే నాకు. మరి అవుతే ఇంకెందుకు రండి మరి. ఇదేంటండి వీళ్ళు ఎగిరిపోయారు? బాబు గారు ఆటోకి ఒక 100 ఇస్తారేటి? ఇస్తాడు ఎలాగైనా సరే ఆయన. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో వాడించే కబట్టిరో జ్వాలారెడ్డి. మూమెంట్లు ఎలా వచ్చాయి అది ఆ పక్కన అలా ఉంటే? టైం అయింది మేడం. అడగండి అలా అడగండి. అబ్బా ఎందుకని నన్ను చూసి ఎప్పుడు కూడా అలా కళ్ళద్దాలు పెట్టుకుంటారు? డాక్టర్ తలనొప్పి వచ్చిన వెంటనే కళ్ళజోడు పెట్టుకోమన్నాడే. మీరు అలాగే అంటారు కానీ చూడండి మన జోడిని అందరూ ఎలా చూస్తున్నారు. అలా ఉన్నాం కాబట్టి అలానే చూస్తారు. ఎలా ఉన్నాం? లేస్ ప్యాకెట్ ఓపెన్ చేయక ముందు, ఓపెన్ చేసిన తర్వాత. అంటే నాతో కాపురం చేయడం అంత బాధగా ఉందా? మాజీ ప్రియురాలు పెళ్లికి మనమే డీజే ప్లే చేస్తే అంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉంది. అలా అంటాను కదండి. పెళ్లికి ముందు నాకు ఇన్ని లవ్ లెటర్లు రాసేవాడు. ఒకసారి చెప్పండి. ప్రియమైన నీకు. ఆ తర్వాత చెప్పండి. ఏమి రాయాలో తెలియక నాకే జెండు బాబు రాసుకొని కూర్చున్నప్పుడు. అయినా పెళ్ళైన కొత్తలో అండి నేను తిన్న తర్వాత తినేది, ఆ తర్వాత నాతో పాటు తినింది, కొన్నాళ్ళకి నాకంటే ముందు తినింది, ఇప్పుడు అసలు నాకు లేకుండా తింటాం చేస్తాను. అనసూయ గారిని చూసి నేర్చుకోండి. వాళ్ళ ఆయన 3 నెలలకు ఒకసారి ఊటీ తీసుకెళ్తాడు. అనసూయ లాంటి పిల్ల ఉంటే అసలు నేను ఊటీలోనే ఉంటా. ఇప్పుడేమో ఆడది బాగా మీద చేయి చేసుకుంటే ఈడేం మగాడ్రా చీ అంటారు. పోనీ వాళ్ళు మనల్ని కొడితే ఆడదాని చేతిలో తన్నులు తిన్నాడు ఈడేం మగాడ్రా చీ అంటారు. ఏదైనా చెయ్యే. ఎటు వచ్చినా మనం చీనే, వాల్యూ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆగు మగాళ్ళ. పెళ్ళాం అంటే మజిలీ సినిమాలో సమంత లాగా, మొగుడంటే జెర్సీ సినిమాలో నాని లాగా ఉండేటప్పుడు కాపురం కమ్మగా ఉంటదండి. కానీ మన కాపురం కాంచనా 3 లాగే ఉంది. తాకాలన్నా భయమే, చూడాలన్నా భయమే. మామూలుగా ప్రతి ఇంట్లో ఏదో జరిగితే మంచం విరిగిద్ది, మా ఇంట్లో ఇది అటు ఇటు జరిగితే చలి విరిగిపోద్ది. ఈ రోజు మన షాపింగ్ మాల్ ఓపెనింగే. మన షాపింగ్ మాల్ కి ఇన్కమ్ అస్సలు లేదే. ఆ పక్కోడు ఎప్పుడైతే షాప్ పెట్టాడో నువ్వు వెళ్ళి ఆ షాప్ ముందు నిలబడు, ఆటోమేటిక్ వాడి షాప్ కనపడదు, మన ఇన్కమ్ పెరుగుద్ది. ఇదిగో అది గారు, మీరు ఎన్ని ప్లాన్లు వేసినా సరే నా వ్యాపారాన్ని టచ్ కూడా చేయలేరు. అదేంటది జుట్టా పెరట్లో చెట్టారా ఏంటి అలా పెంచాడు? నా ఇష్టం అయ్యా, నా జుట్టు ఇంకా పెంచుకుంటాను. పెంచు, కింద వరకు పెంచి చెట్టుకేసుకుని ఉయ్యాలు. ఎవడొద్దరా నిన్ను? మనకు ఎవరు వస్తున్నారో తెలుసా సెలబ్రిటీ? మామూలు కాదు. ఓపెనింగ్ కి సుధీర్ రష్మి రిలేషన్ కి నిప్పెట్టి, కామెడీని కప్పెట్టి, టోటల్ గా ఈ సెట్ లో కాలెట్టి వస్తుంది మన విష్ణుప్రియ. డోర్ తీస్తే కదా దిగుతుంది. ఇక్కడ దిగండి మేడం, ఇక్కడ దిగండి. ఒక పని చేయండి రా, మొత్తం మన డీజోడి ఫైనల్స్ కి రాజమౌళి గారు ఎంట్రీ ఇచ్చారు కదా ఏనుగు ఫామ్ చేసి, అలాంటి ఏనుగు ఒకటి ఫామ్ చేయండి. బాగుంటుంది అనుకుంటా అది. అలా చేయండి. అబ్బా ఊరుగా, ఏ అనుష్కానో ఎక్కితే బాగుంటది, ఏనుగు మీద గుర్రం ఎక్కితే ఏం బాగుంటది? యు మీన్ నేను గుర్రం? అది ఇంత బాగా రెడీ అయ్యి ఇంత మంచి వాచ్ పెట్టుకొని ఇంత అందంగా వస్తే అలంకరించుకున్నంత మాత్రాన అవతార్ నయనతార అవ్వదు. ఆవకాయ జాడి విష్ణుప్రియ అమ్మాయి. చూసావా నన్ను ఎంత పొగుడుతున్నారు? వాళ్ళు పొగుడుతున్నట్లేదు, నువ్వు కూడా అమ్మాయిని పదే పదే గుర్తు చేస్తున్నట్టుంది. మేడం మీకోసం రండి. బయట 100 అడుగులు కట్అవుట్ పెట్టి రోజు పాలాభిషేకం చేస్తున్నా. నీ చేతులు వాడు చేతులతో చేయలేదులేండి, డైరెక్ట్ గా కట్అవుట్ తీసుకెళ్లి గేదె కింద పెట్టాడు. అది పాలాభిషేకం, పేడాభిషేకం అన్ని చేస్తుందిరా. అలీ గారు ఉన్నారండి, జబర్దస్త్ సెట్టేనా? లేదు
లేదు గుణశేఖర్ గారి చార్మినార్ చెట్టు. ఆవిడ భూమిక, నేను మహేష్ బాబు. 10 దాటితే ప్రకాష్ రాజు వస్తాడు. కనపడట్లేదు జబర్దస్త్ చెట్టు అని అడిగితే రాయకూడదు ఆయన. సరే, నమస్తే అలీ గారు, నమస్తే రోజా గారు. నా పేరు విష్ణుప్రియ. నేను ఈటీవీ ప్లస్ లో యాంకరింగ్ చేస్తూ ఉంటాను. చెప్పు, మీ ఇంట్లో ఎటువంటి పెళ్లిళ్ళు ఉన్నా, పుట్టినరోజులు ఉన్నా, ఈవెంట్లు కావాలి పిల్లలు 1,00,000 రూపాయలే. నీకు నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు, మా స్కిట్ చేయడానికి వచ్చావు. అది నేను సుధీర్ లాంటి వాళ్ళని మెలి తిప్పి తొక్కేశాను. నువ్వు ఒక లెక్క. పైకేమో పోవే పోరా అంటారు, లోపల మాత్రం రారా రారా అనుకుంటారు. మాది నా ఫ్యాన్స్ చూడు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు. ఎక్కడ ఉన్నా నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఎక్కడికో తీసుకెళ్లారా? నువ్వేదో అప్పుడెప్పుడు వచ్చిన ఆరాధన నుంచి మొన్న వచ్చిన మహానటి వరకు నువ్వే హీరోయిన్ అటు బిల్డప్ ఏంటి? ఏంటి దాని నుంచి వస్తున్నావు? ఓ ఎగిరిపోతున్నావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ తీసుకొచ్చింది ఒక్క సెలబ్రిటీనే. నేను చూడు ఇప్పుడు 2 సెలబ్రిటీలు తీసుకొస్తున్నా. బావలు 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 సయ్యా నై 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 సై రింబోలా 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 బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోలా 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 రింబోలా. ఆర్టిస్టులు అన్న ఆత్మలు వచ్చినాయి అంటారు రెండు. మా చేతులతో ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినా కూడా కస్టమర్లు బాగుంటారు, అది పెట్టిన ఓనర్లు బాగుంటారు. అబ్బాయి ఏంటి కస్టమర్లు ఓనర్లు ఈ పదాలన్నీ ఏంటంటే ఏ షేర్ ఆటోలో వచ్చినట్టున్నారు ఇద్దరు. ఇక్కడ కూలర్లు అయ్యి పెట్టలేదా? అసలు కూలింగ్ లేదు బాబా. 5 రోజులు ఐస్ బ్యాగ్స్ లో పెడతారు ఫుల్ కూలింగ్. అబ్బా చెట్టు మీద మిడతా, శాంతి రాజీ నడుమున మడతా, చెప్పుతో కొడతా. అబ్బా వాళ్ళది ఒక నడుము, మళ్ళీ దానికి మడతా. విష్ణుప్రియ కానీ కాదు, అది ఇటువైపు నుంచి కట్ చేస్తే కెమెరా ఫేవరింగ్ ఉండదు అనుకుంటా. కట్ చేస్తా. ఫస్ట్ టైం అనుకుంటే ఎవరో పిలవనట్టుంది షాపింగ్ మాల్స్ కి. నీలాంటిది ఎదురుగా యూటర్న్ బోర్డు వస్తే వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్ళిపోయిందంట. మన రిబ్బన్ కటింగ్ చేద్దాం పదండి. వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు, మా మేడం కూడా రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. మా మేడం రిబ్బన్ కటింగ్ కాదు, ఇంకేదో కట్ చేయాలి. వాడి పేక్ కట్ చేయవచ్చు, పేడ వదిలిపోద్ది. ఇక్కడ కూడా రిబ్బన్ కటింగ్ ఉంది, మీరు చెయ్యండి. అయ్యో చెయ్యి నేను వేసాను, మీరు కట్ చేయండి. ఆవిడ ఏమంది రిబ్బన్ మీద కదా, ఆవిడ మీద ఎలాంటిది అనుకున్నావు? రేపు వెలిగిద్దరు గారు రండి. ఇది మహాద్భుతం రా, కోతులు జ్యోతులు వెలిగించడం. అయ్యో బాబోయ్, మీరంతా ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు తెలుసు. నేను ఎప్పుడు దీపం వెలిగింతానా అని ఎదురు చూస్తున్నారా? నీ ముందు ఎప్పుడు దీపం పెడతారా అని ఎదురు చూద్దాం. కోకా కోలా, పెప్సీ, మా రాజీ సెక్సీ, బాత్రూమ్ లో బ్రష్, మా శాంతి బ్రష్. మరి సెలబ్రిటీలు అంటే అంతే మరి. మీరిద్దరు సెలబ్రిటీలు అయితే ఈవిడెవరు సృజనానా? సరే ఆ జ్యోతి ఏదో వెలిగించు. హలో, వాళ్ళు జ్యోతులు వెలిగించారు, మా మేడం కూడా జ్యోతులు వెలిగించాలా? లేదు, ఇంకేదో వెలిగించాలి. ఒక్క చిచ్చుబుడ్డి వెలిగిస్తా, దాని మీద కూర్చోరా, పేడ వదిలిద్ది. పబ్లిసిటీ కోసం 2 ఫోటోలు ఇవ్వాలి మేడం, ఫోటో షూట్ చేయాలి. ఈ మేడం ఇలా పట్టుకోండి. వీడికి 2 లైట్లు ఎక్కువేయండి, కనపడ్డా. ఏది నోట్లో గడ్డి, మా శాంతి చేతిలో మిడ్డే మిడ్డే. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడిపోతున్నావు? రాజే ఒక ప్లేన్ కిస్ నిజంగా చచ్చిపోతా. ఎవరండి మీరు? బాంబ్ స్క్వాడ్ ఇక్కడ. అదేంటి మీరు ఒక్కరే వచ్చారు? మీకు కూడా కుక్కలు వస్తాయి కదా. కుక్కలు మీరు ఉన్నారుగా, అందుకని తీసుకురాలేదు. ఎప్పుడు అంతేరా బాబు. మనుషులు బాంబులకు భయపడతారేమో, ఆటం బాంబు భయపడతారు. బొద్దింక ఆటం బాంబు ఆఫ్టర్ ఆల్ బొద్దింకకు భయపడింది. వేసుకోండి సాగు. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేలా. సరే సరే పోనీ పోనీ దా. ఎక్కడికి పోనిచ్చేది? మనం రావాల్సిన చోటు వచ్చేసిందిగా. ఏంటి అప్పుడే వచ్చేసిందా? అదేంటి ఒక స్పీడ్ బ్రేకర్ కూడా రాలేదు? అది ఛ! అయినా మనం అలా బండి మీద వస్తూ ఉంటే నీకేమనిపించింది? స్పీడ్ బ్రేకర్ వస్తే బాగుండు అనిపించింది. అది కాదు, కానీ ఈసారి నుంచి అలా రింగ్ రోడ్ మీదుగా వద్దాం. అక్కడైనా స్పీడ్ బ్రేకర్ ఉంటుందా? స్పీడ్ బ్రేక్ నిన్ను స్పీడ్ బ్రేకర్ కాదు కానీ నీ స్పీడ్ బ్రేక్ వేయాలి. స్పీడ్ కే ఉందిలే, సిచ్యువేషన్ చూస్తుంటే అన్నిటికీ బ్రేక్ ఇచ్చేలా ఉన్నాం. అదేంటి అలా అన్నా? అంటే నా పాత వర్క్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో రమ్మని మింగుడు, వీళ్ళేమో వద్దని మింగుడు. ఈ మింగుడు మధ్యలో మొత్తం కూడా మింగుడు పడట్లేదు నాకు. అయినా బండి మీద రావాలంటే ఎలా రావాలి? నువ్వు జేడీ చక్రవర్తిలా ముందు కూర్చుంటే నేను మహేశ్వరిలా వెనకాల కూర్చోవాలి. జేడీ చక్రవర్తి అంటే రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కాబట్టి అన్నిట్లో ముందు ఉంటాడు. నేను అదిరేబి శిష్యుని, అన్నిట్లో వెనక ఉండాలి, అందుకే వెనక కూర్చున్నాను. అయినా మన ఇద్దరం ఇలా ఎంట్రీ ఇస్తే అందరూ చాలా దిష్టి పెట్టేశారు. నిమ్మకాయ మిరపకాయ పెట్టినా? నిమ్మకాయలకి మిరపకాయలకి దిష్టిపోయే పని అయితే నిమ్మ తోటకి దిగులేందుకు, మిరప రైతుకు దిగులేందుకు. మరి నిమ్మకాయ ఏం చేయాలి? సుధీర్ గారి ఇంట్లో పులిహార అని ఒక ఈవెంట్ పెట్టి అందులో పిండుకోమని చెప్పండి. అది కాదు, అది ఈసారి చాలా స్టైల్ గా ఫ్లైట్ లో ఎంట్రీ ఇద్దాం. ఎక్కడన్నా ఫ్లైట్ లో ఇది రిచ్ గా. ఇలాంటిదే దీపావళి రిచ్ గా జరుపుకోవాలి, రివాల్వర్ తో కాల్చిందంట అందరినీ. బేసిక్ వాళ్ళిద్దరి మీద నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళు. ఇదే సొల్లు మాకు తెలుసు. మీరు చెప్పండి, అనసూయకి రష్మికి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరు నా చెల్లెలు లాంటి వాళ్ళు. ఎవరికి వాళ్ళు ఏజీలు తగ్గించుకునే ప్లాన్ లో ఉన్నారు. వీళ్ళు అద్దాల్లో చూసుకొని అద్దం ముసిలు అంటారు కానీ వీళ్ళు ముసిలో లేరు, ఎప్పటికీ ఒప్పుకోరు. అద్దానికి ముసలితనం వచ్చింది అనుకుంటారా? అయినా అనసూయ ఇంకెన్నాళ్ళు ఇలాగే ఉంటాం, ఇంకెన్నాళ్ళు ఇలాగే ఉంటాం. చేసుకో పెళ్లి. మరి మీరు ఆ షోలు చేసి చేసి అలవాటైపోయి ఎవరు కనపడ్డా పెళ్లి చేసుకుంటారు. ఆవిడకి పెళ్లి అయిపోయింది, మళ్ళీ అక్కడికి రావచ్చు. కాపాడండి కాపాడండి ఒరే, దీని వెనక కూడా పడుతున్నారంటే మీ మీద జాలి పడాలా కోపడాలా నాకు అర్థం కావట్లేదురా. అనసూయ గారు, మీరైనా నన్ను కాపాడొచ్చు కదా. చేయి కూడా వేయకూడదా? పిడక అనేది మట్టి గోడ మీద వేయాలి, పాలరాయి మీద వేయకూడదు. ఒకటికి ఇద్దరు అందగత్తులు దొరికారు. వాళ్ళకి అసలు ఆవిడతో దీనికి పోలికేంట్రా? తేడా ఏముంది? తేడా ఏముందా? ఆవిడ టీఆర్ఎస్, ఇది ఓఆర్ఎస్. నువ్వు చూస్తూ ఉండు, సాయంత్రానికల్లా దీని పోద్ది. నువ్వు ఎక్కువ ఎంచుకుంటున్నావు, సాయంత్రానికి దాని ప్రాణమే పోతుంది. నీకు అర్థం కావట్లేదురా? ఏంట్రా నువ్వు నేను ఎక్కువ చేస్తున్నా, మామూలుగా ఉండదు రే. ఏంటి తాట తీస్తారా రే? వెళ్ళిపోండి. షార్ట్ ఓకే, బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చిందండి. ఉదయం కొబ్బరి చెప్పులో పువ్వు వచ్చినప్పుడు అనుకున్నా అంతా మంచి జరుగుద్దని. ఆ పువ్వు వచ్చింది నిన్న డైరెక్ట్ గా పువ్వు అని చెప్పడానికి. నువ్వు పక్కకుండు. డైరెక్టర్ గారు, ఈ చెట్టు వేసి చాలా సంవత్సరాలు అయినట్టుంది, బూజు పట్టలేదేటి? సంవత్సరాల ప్రకారం బూజు పట్టే పని అయితే నేను రాజు అనరు, బూజు అనే అంటారు. ఏమండి, మీరు ఇన్ని చెప్తున్నారు, నన్నేమో ఫస్ట్ హీరోయిన్ అన్నారు, ఈవిడ తీసుకొచ్చి ఫస్ట్ హీరోయిన్ అంటున్నారు. ఈవిడికి నాకు తేడా ఏంటి? ఆవిడే ఫస్ట్ హీరోయిన్. ఆపుతారా? మరి నా పరిస్థితి ఏంటి? ఈవిడేం చేస్తుంది? నీ ఆడి గారు ముందు 4 రింగులు ఉంటాయి కదా, అందులో అటు ఇటు దూగుతుంటది. నాకేమన్నావు? నేను ఫస్ట్ హీరోయిన్ అన్నావు, ఇక్కడికి వచ్చి చూస్తే ఇద్దరున్నారు. బాగానే చెప్పారులేండి. ఏంటి పెద్ద హీరోయిన్ లా పోజులు కొట్టేస్తా? 300 సినిమాలు పూర్తి చేశాను ఇక్కడ. నీకు 400 చేశా. మాది 500, 600 చేశా. 700. కంగారు పడకండి, దాని బీపీ దను దీని షుగర్ ఈ రెండు చెప్తున్నారు అనమాట. మన ఫస్ట్ హాఫ్ 10 రూపాయలే వచ్చింది, సెకండ్ హాఫ్ కి రూట్ దొరకట్లేదు సార్. నువ్వు నరరూప రాక్షసుల్లో చేస్తున్నావా, రతన్ తైలంకి యాడ్ చేస్తున్నావా? ఏం కావాలరా? ఎందుకు వచ్చావు నువ్వు? మీలో ఒకరు సాగర కన్య ఉన్నారు, ఇంకొకరు దేవకన్య ఉన్నారు. వీళ్ళను మా గురువు గారు తీసుకురమ్మన్నారు. మేము రానేము. మీ సొంత నాన్న అన్నలు నా దగ్గర ఉన్నారు. మా నాన్న అన్నయ్యలు మీ దగ్గర ఉన్నారు? అంటే మా మామయ్య బావగారు మీ దగ్గర ఉన్నారా? చొప్పించు కొడతా. సాగర కన్య దేవకన్య ఇది. నేను ఇప్పుడు అట్లా వస్తుందరా? నువ్వు గతిలేని సుందర, నేను చెప్తా పద. హీరో గారు మీరేం బాధపడకండి, మన సెకండ్ హాఫ్ స్టోరీ దొరికేసింది. వాళ్ళని కాపాడి వీళ్ళని అంతం చేయడమే మన కథ. ఏరి మాంత్రికులేరి? రా శ్రీదేవి రా. అమ్మో,
నిన్ను చూస్తే భయం వేస్తుంది. ఆ మాట అన్నారు కానీ వెళ్ళరా. నిన్ను చూస్తే భయం వేస్తుంది, కానీ శ్రీదేవి అన్నావు కాబట్టి ఆనందంగా ఉంది. నీలాంటిదే సినిమా రిలీజ్ కు ముందే లీక్ అయితే రిలీజ్ బాధ్యతలు తప్పిపోయినాయి కదా, ఆనందపడిందంట. రా శిల్పా శెట్టి రా. అది శిల్పా శెట్టి, ఇటు సుబ్బి శెట్టి, మేము చూడాలి ఇక. ఏంటి చూస్తున్నావు? ఈ హోమంలోకి రా. ఎలా రావాలండి? వాడు ఆల్రెడీ అందులో నుంచి వచ్చాడు, వాడు తెలియదు ఎలా రావాలో చెప్పండి సార్. చాలిక ఎక్కువ చేస్తే ఎల్లుండి ఈవెంట్లో ఉండవు. ఈడెవడో మా హీరో అండి. ఈ డ్రెస్ ఇప్పానంటే నేను హీరోనే. అరే నీకు నాకు భగవానికి కృష్ణ భగవానికి ఉన్నంత తేడా ఉందిరా. ఇంతకీ మా వాళ్ళు ఎక్కడ? మా నాన్న మా అన్నయ్యలు వచ్చారంట కదా, తీసుకురండి రా. తీసుకురండి. సొంత నాన్న అన్నయ్యలే, మీరు కొంచెం చూడండి. నాన్న నేను వచ్చేసాను, నువ్వేం బాధపడకు. కన్నయ్యా సందమామ ఎక్కడున్నావో, నీవు లేక దిక్కులేని సొక్కలైనామో. సరే వచ్చేసాను కదా, అయినా ఎన్ని రోజుల నుంచి బంధించారు మిమ్మల్ని? ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచిరా. నాలోనే లేచి వచ్చా కదా, నువ్వు మళ్ళీ అడుగుతావు. అయినా ఇన్ని రోజులు బంధిస్తే నీకేం కోపం రాలేదా? ఆకాశంబున మేఘములావరించి తలుకు మనసు మెరుపులు మెలయు సాగే. వదిలితే మళ్ళీ వచ్చే నాకు దగ్గర పడతానే ఉంటాడు మా నాన్న. నాకు అర్థమైంది నీ బాధ. మా వాళ్ళను బంధిస్తావు నువ్వు. ఏంటి అరుస్తున్నావు? ఈ బొమ్మ పట్టుకున్నావు ముగ్గేసానంటే మీ నాన్న ఏమవుతాడో తెలుసా? ఆయన ఒక పెగ్గేసాడంటే నువ్వేమవుతావో తెలుసా? ఇది ఎలా పట్టుకుని తిప్పాననుకో మీ ఓడు నేను చెప్పినట్టు వింటాడు తెలుసా? మా ఇంట్లో మా ఓడు మేము చెప్పిన మాట్లాడండు, నీ మాట వింటాడు సన్నాసి. ఏడు తిడతాడేంటి? అవి చాలా చిన్నవి, ఆయన తిరిగితే బూతులు కూడా చెవులు మూసుకుంటాయి, అట్టుంటాయి. వీడి గురించి నీకు అంత బాగా తెలుసా? నా కొడుకు సంగతి నాకు తెలియకపోతే నాగార్జునకి తెలుసా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ప్రతి గురువారం నువ్వు చేసే కాడికి ఎక్కువ మేమేం చేయలేదు ఇక్కడ. కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఇంకో వీడియో చేస్తావు, అంతకంటే ఏం చేస్తావురా? నువ్వన్నా చెప్పు మీ నాన్నకి, లేకపోతే నీకు పగిలిద్ది. పండు తిన్నోడిని వదిలేసి తొక్క తీసినోడు తోలు తీస్తానంటావేంట్రా? ఇవన్నీ కాదురా, మమ్మల్ని బందీ నుంచి విడిపించి ఆ ఇద్దరు కన్యలతో పెళ్లి చేయరా. అవి కన్యజీవులు కాదు వన్యజీవులు, మీకు అర్థం కావట్లేదు. వాడితే ఎందుకు మీకు చెప్పండి. శాంతి బాగానే ఉంటుంది కదరా, మనోడి కన్నా చేయరా. అప్పటి నుంచి వాడిని చిన్న అన్నయ్య కాదు చిలకలూరుపేట అన్నయ్య అని పిలవాల్సి వస్తుంది. ఈ మాటలన్నీ అనవసరం, నాకు టైం అయ్యింది. దాన్ని ఎవరికి చూడలేకపోతున్నాను. వాడికి ఏదో ఒకటి ఆడించకపోతే నిద్ర పట్టదు. చేయని ఏదో చేసి మమ్మల్ని కాపాడవచ్చు కదా. టెన్షన్ పడకండి, తెర మీదే తాండ్ర పాపారేలా గజ్జిత్రం, తెర వెనక మొత్తం అర్పపురం తాండ్రే. మీకు అర్థం ఇదిగో వాళ్ళ ప్రాణం ఖచ్చితంగా ఈ బొమ్మలో ఉంటుంది. నాకు అర్థమైపోయింది. రండి రండి. ఈ చెక్క బొమ్మల్లో ఉంటది, వాళ్ళ ప్రాణం చెక్కుల్లో ఉంటది, నాకు తెలుసు. 10,000 రూపాయలు చెప్తారే. ఎవడ్రా ఇచ్చేసింది? నేనే చేసింది. నేను సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీస్ డ్రెస్ పట్టలేదని చెప్పరా? ఎందుకు? సినిమా పేరు చెప్పి ఇద్దరిని చంపేస్తారా? పదండ్రా జైలుకి. అంటే అది కాదండి, మీకు అక్కడ ఎంత పెద్ద శిక్ష ఇస్తారో తెలుసా? ఏది ఇప్పుడు మీకు ఇచ్చిన క్యారెక్టర్ కంటే పెద్ద శిక్ష అండి అది. నాన్న అరెస్ట్ చేస్తానంటున్నారు, మరి ఏదో ఒకటి. పసివాడు సిద్ధయ్య ఎటుబోయను ఏమాయను తిరిగి రాడాయగా 10 మాసములు మాసి కన్నానురా పాలిచ్చి లాలిచ్చి పెంచానురా. వస్తానురా, కాసేపు ఆగరా.